ऐसे कैसे चलता? नहीं होता। वास्तु से कहले तो पस्तू रहना पड़ता। సార్ కష్టం సార్, చాలా తేడాగా ఉంది. ఏంటి సార్? ముఖ్యంగా ఈ గోడ అనేది బద్దలు కొట్టి దాని బదులు ఒక తడిక పెట్టి ఆ తడిక మీద మీరు రెగ్యులర్గా వాటర్ చల్లుతుంటే మీకు ఎన్నో. సార్ కింద పగలగొట్టమన్నారు, పైన పగలగొట్టమన్నారు, టోటల్గా ఇల్లే తీసేసి కాంట్రాక్ట్ మీకేమన్నట్టున్నారు చివరికి. ఎలా చెప్పారు సార్? కంపెనీస్ మీరు బిల్డరా ఏంటి? అవును సార్, ఆ ఫెసిలిటీ కూడా మీకోసమే. మీ ప్రొవైడ్ ప్యాకేజ్ అండ్ డిస్కౌంట్. సార్ గడ్డి పెడితే పేడవుతుంది, సర్ది పెడితే మీరవుతుంది సార్. ఆ రకంగా ఆలోచిస్తే ఈ బెడ్రూమ్ ని మీరు వాడకపోతే బెటర్ సార్. అలా ఎలా కుదురుతుంది? ఈ బెడ్రూమ్ లో నాకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒక పని చేయి, ఆ మంచి మంచి ఐడియాస్ ని తీసుకొని ఒక పేపర్ మీద శ్రద్ధగా రాసి వెలుతురు కూడా పడని కంతలో దూర్చు. అది ఎక్కడ ఉంటుంది? ఓకే. ఏంటిది మేడం, ఆ వెంచర్ అక్కడ పెట్టారేంటండి? ముందు తీసేయండి, తీయండి. బేసిక్స్ కూడా తెలియకపోతే ఎట్లా సార్? అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. అక్కడ పెట్టమ్మా, శ్రద్ధగా పెట్టు. హెల్ప్ చేయండి సార్. 2 steps బ్యాక్ వెళ్ళమ్మా. ఓకే, పర్ఫెక్ట్. ఇంకో విషయం, ఆ బెడ్ని ఇటు తిప్పండి, లేకపోతే బెడ్రూమ్ మార్చండి. లెట్స్ గో. ఐ నీడ్ ఎ మసాజ్. సార్ ముందు ఈ గేదె బరువు దించండి సార్. దాని బదులు ఒక 4 బర్రెలు కొంటే కనీసం పరువైనా మిగులుతుంది. పోనీయండి సార్. అలాగే నా డబ్బులు ఇచ్చేస్తే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వాస్తు పండితుడి కాదు, నువ్వు బర్రెలు కాపరి అని నా డౌట్. సరిగ్గా క్యాచ్ చేసేవరా బర్రె. అమ్మా, నీ మీద నాకు ముందు నుంచి డౌటే. అబ్బా, ఈ విషయం కానీ మీ బావకు చెప్పామనుకో కంతలో తంత. అన్నా, ఇందాక నువ్వు వెలుతురు కూడా పడని కంత అన్నావు, అంటే ఏంటన్నా? ఇచ్చిన బర్రె అక్కడ వెలుతురు ఎలా వస్తుంది? కరెక్టే. ఇదేంటి ఇలా చెప్పాడు? ఇదిగోండి సార్. శుభం. థ్యాంక్ యూ. కేబుల్ పాడైపోయిందని చెప్పాడు కదా. రే యాదగిరి, యాదగిరి. ఏమైంది బా? అది నువ్వేంట్రా రెడీ అయ్యొచ్చావు? అది మా డైరెక్టర్ ఆఫీస్కి రమ్మన్నాడు బావా. షూటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, 1 week అవుట్డోర్ వెళ్ళాలి. సరే ఓ పని చేయరా, కేబుల్ పాడైంది, మన సీసీ కెమెరాలు అందుకే పని చేయట్లేదు. ఒక కేబుల్ తీసుకొచ్చి వెళ్ళిపోతా. సరే బా, కేబుల్ తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్తాను. థ్యాంక్ యూ రా. సరే బా, ఓకేరా, ఉంటాను. ఆర్ యూ ఓకే? ఏమైంది? బ్యాడ్ డ్రీమ్. ఏమో అనుకున్నా కానీ వాస్తు బాగానే వర్కౌట్ అయింది కదా. కానీ చిన్న బ్యాడ్ డ్రీమ్, బట్ ఐమ్ హ్యాపీ. మనకేం కాలేదుగా. ఈరోజు షెడ్యూల్ ఏంట్రా? టుడే ఇస్ సాటర్డే. సో లేజీ డే. నో కుకింగ్. గుడ్ మెమరీ. వావ్, పిజ్జా. యా, థ్యాంక్ యూ. టేస్టీ.
It's okay. సార్ గుడ్ మార్నింగ్. హాయ్ కార్తిక్, ఎంతవరకు వచ్చింది? వచ్చింది సార్. మనం అనుకున్న టైంకి వర్క్ అయిపోతుంది కదా? అవును సార్. నేను నమ్ముకొని గుడ్డిగా దిగిపోయా, కాదంటే ఇద్దరికీ రిస్కే. నో సార్, అబ్సల్యూట్లీ అయిపోద్ది. నమ్మండి సార్, ఖచ్చితంగా అవుద్ది. 100% కదా? 200% అవుతుంది సార్. ఆల్రెడీ ఫైనల్ డేట్ కూడా ఇచ్చేశారు. 1 వీక్ మాత్రమే ఉంది. ఆ డేట్ దాటితే నీ కెరీర్ రూయిన్ అయిపోతుంది. సో బీ ఫాస్ట్. ఓకే సార్. ఎందుకు కొడుతున్నావు? నన్ను కొట్టి సైలెంట్ గా పడుకుంటే వదిలేస్తాననుకున్నావా? రే, నాకు నీ మీద పీకల దాకా పగుంది. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? పీకల దాకాదే, నెత్తి మీద వెంట్రుకల దాకా ఉంది. ఎందుకే దొంగ ప్రేమ నటిస్తావు? ఉండవే, నీకు లెసన్ చెప్తాను. నీకోసం అవసరం అవుతుందని దీన్ని దాచిపెట్టా. ఎవడటం వస్తాడు? హలో మామా. బ్యాండేడా గజగుడ్డా? అదేంటి? దేనికంటావేంట్రా? దెబ్బల మీద కప్పటానికి. నీకెలా తెలుసు మామా? కుక్కకి బౌబోమంటావు ఎవడు నేర్పాడురా? పిల్లికి మేవ మేమంటావు ఎవడు నేర్పాడురా? నాకు అలా తెలిసిపోతుంటుందిరా, ఇంట్యూషన్. నువ్వు చాలా గ్రేట్ మామా. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో చేయి మామా. సమస్యలు ఏమీ లేవంటే మీరు నమ్మర్రా. మీకేదో పట్టింది. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకటి పంపిస్తాను, వాడు సెట్ చేస్తాడు. ఓకే? ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, తొందరగా పంపించు. నమస్కారం సార్. నా పేరు చెప్పొద్దు. మీ పేరు కార్తీక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసండి? ఏమో, నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. సిరిమల్లె వాకిట్లో చీతమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్న్, ఆహుజా బోర్న్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాల్ని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, బెల్లు కొట్టా. జానీ आजा, जानी आजा. कार्तिक जी तू आजा, श्रावणी जी तू भी आजा.